నమస్కారం. మకర రాశి వారికి ఆగస్టు మంత్ ఫలితాలు చూసుకుంటే దాదాపు చాలా వరకు పాజిటివ్గా ఉంటాయి. ఒక 75% 80% బాగుందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా వీళ్ళకి రెండు పెద్ద గ్రహాలు, అవి శని గురు అనుకూలంగా ఉన్నవి. రెండవది ఇప్పుడు మారిన గ్రహాలు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఒక సూర్యుడు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారే తప్పక మిగతా గ్రహాలన్నీ చాలా జెంట్లుగా సౌమ్యంగా వీళ్ళకి పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా లేవని గమనించాలి. ఇందులో డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనం ఇందులో నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ 4వ పాదం, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వాళ్ళకి భో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న అక్షరాలు కూడాను ఈ మకర రాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే ఒక 4-5 ఇంగ్లీషు సాంస్క్రిట్ వర్డ్స్లో మన టోటల్ మంత్ అంతా ఎలా ఉందో చూసుకోవచ్చు. అందులో సూర్యుడు వల్ల వీళ్ళకి పీడ అంటే శారీరకంగా కొంచెం బాధలు ఉంటాయని గమనించుకోవాలి. కుజుని వల్ల సంపద, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల స్త్రీ సుఖ ఆప్తి అంటే స్త్రీల ద్వారా మంచి లగ్జరీ కంఫర్టబుల్గా ఉండే రెండిటి వల్ల బెనిఫిట్ ఉంటుంది. అంటే హ్యాపీనెస్ త్రూ గెయిన్స్ అండ్ వైఫ్ అని మనకు చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో. అలానే బుధుని వల్ల విరోధం, మీరు ఏదైనా పని ఉత్సాహంగా చేయాలనుకుంటే మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు ఉంటారని గమనించుకోవాలి. అందుకని మీరు గమనించుకుంటే దాదాపు ఒక 75% వరకు పాజిటివ్గా ఉంది. ఒక 20% మాత్రం అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు. సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఆయన యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడికి వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారో అంటే సింహరాశిలో ఉన్నారో ఏమని చెప్తారంటే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవిహి అంటారు. అంటే దుర్దోష, ఈ రాశి వాళ్ళకి కొంచెం దురుద్దేశం ఎక్కువగా కలుగుతుంది. శత్రువులతో గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గమనాగమన వ్యధ అంటే వచ్చేటప్పుడు ట్రావెల్స్ అటు ఇటు చేసేటప్పుడు ఆటంకాలు ఉంటాయి. దుఃఖ వార్త శృతం చేయవ, మిమ్మల్ని ఇబ్బంది కలిపే ఒక వార్త మీరు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనం కోల్పోయే అవకాశము, అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో చూసారు కదండి, సూర్యుడు కొంచెం ఈ రాశి వారికి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు, కానీ మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే డీటెయిల్స్ మంగళుడు వల్ల అంటే కుజుని వల్ల, కుజుడు 6వ స్థానంలో ఉండటం ఇది చాలా మంచిది. ఆల్మోస్ట్ వీళ్ళకి ఆగస్టు నుంచి సెప్టెంబర్ 15 ఒక 45 డేస్ వరకు కుజుడు బాగా చక్కగా యోగ్యతను ఇస్తున్నాడని మనం చెప్పుకోవాలి. కుజుడు ఏ విధంగా వీళ్ళకి యోగ్యతను ఇస్తాడు అనేది ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. దాని మీనింగ్ మనం చెప్పుకొని ముందుకెళ్దాం. వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభ యశస్తదః మనోల్లాస ధర్మసిద్ధి షష్టమస్తే భవేత్ కుజ అని ఒక శ్లోకం ఉంటుంది. దీని ప్రకారం వస్త్రలాభం, షాపింగ్ చక్కగా చేస్తారు. ధాన్యలాభం, ధనం చక్కగా ఉంటుంది, ధనం బాగుంటుంది, ధాన్యం బాగుంటుంది. యశ తదహ, కీర్తి ప్రతిష్టలు కూడా చక్కగా ఉంటాయి అని మనం చెప్తారు. అంతేకాకుండా మనోల్లాస, మైండ్ అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, టెన్షన్స్ లేకుండా ఉంటారు. దీనితో పాటు ధర్మసిద్ధి అంటే ధర్మ బుద్ధి ఉద్దేశంతో ప్యూర్ ఇంటెన్స్తో మీరు ఏదైనా కనుక పని చేస్తే మీకు చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వీటితో కాకుండా కొన్నిసార్లు మీకు కొంచెం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ తోటి లేదంటే భార్యాభర్తల మధ్య కొంచెం అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం కూడా ఉందని గమనించాలి. ఓవరాల్గా కుజుడు చాలా చక్కగా మంచి సపోర్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఇంకొక గ్రహం శుక్రుడు అని చెప్పుకోవాలి. ఈ శుక్రుడు వచ్చేటప్పుడు 9వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు ఎప్పుడైతే 9వ స్థానానికి వచ్చారో ఇది మహాభాగ్య యోగం అంటారు. ఆ జన్మరాశిలో ఎవరికైనా 9వ స్థానంలో శుభగ్రహం ఉంటే మహాభాగ్య యోగం అంటారు. బట్ గోచారంలో కూడాను 9వ స్థానంలో శుక్రుడు ఉంటే బాగా కలిసి వస్తుంది అని చెప్తారు. దీనికి మన మహర్షులు ఏం చెప్తారంటే వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి షాద్ ధర్మకృత్ చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తేత్ భవేత్ భృగో అంటారు. అంటే వస్త్రలాభం, షాపింగ్ చేసుకుంటారు, మహా ఆరోగ్యం, ఆరోగ్యం చక్కగా ఉంటుంది, గురుభక్తి, పెద్దల యందు మంచి భక్తిగా ఉంటారు, వాళ్ళు చెప్పిన సజెషన్స్ తీసుకుంటారు, ధర్మకృత్ అంటే ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. తర్వాత చిత్తశుద్ధి అభిష్టార్థ, మైండ్ ఇంట్యూషన్ చాలా ప్యూర్గా ఉండి అనుకున్న పనులు, ఇంత ముందుకు మీకు ఎప్పుడైనా పెండింగ్లో పనులు ఉన్నా, దీర్ఘకాలికంగా మీరు ఏదైనా పనులు మీరు చేయకుండా ఆపినా కానీ ఈ టైంలో మీకు ఇష్టమైన పనులు కనుక ఈ టైంలో స్టార్ట్ చేస్తే మంచి సక్సెస్ వస్తుందని తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ టైంలో లవ్, రొమాన్స్ ఇట్లాంటి ప్లేజర్ ట్రిప్స్ చేసినా కానివ్వండి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ రాసుల్లో ప్రేమికులు కానీ లేదంటే ఫ్రెండ్షిప్లు ఇలాంటి వాళ్ళు ఉంటే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా బెస్ట్ అనుకోవచ్చు. మ్యారేజ్కి సంబంధించిన ప్రపోజల్ చేయడానికి కూడా ఇది
మంచి టైం అని మీరు అనుకోవాలి. అయితే అంగగోచరం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా నక్షత్రం ద్వారా కూడా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇందులో ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్రలాభము అంటే కొత్తగా షాపింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడే టైం కనిపిస్తుంది. శ్రవణం నక్షత్రం వాళ్ళకి అగైన్ జయప్రదంగా ఉంటుంది. రాజ్య లాభము, వస్త్ర లాభము, చక్కగా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ధనానికి ఇబ్బంది పడేది కూడా చూపిస్తుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, మకర రాశి వారికి నేను ప్రతి చోట కూడా చెప్తూ ఉంటాను, ప్రతి వీడియోలో కూడాను. బాగున్న రాశుల్లో మకర రాశి ఒకటి. అయితే ఇండివిడ్యువల్గా మీ యొక్క రాశిలో ప్రకారం ఎవరికైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్కసారి టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఈ క్రింది కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వండి, జాతక చక్రం చూపించుకోండి. తర్వాత పరిహారాలు చూసుకుంటే వీళ్ళు అన్నీ సహజంగా బాగుంది కాబట్టి ఒక సూర్యుడికి మాత్రం సంపూర్ణ శాంతి పూజలు అని అంటే సూర్యుడి గ్రహానికి జపాలు, దానాలు, తర్పణము, హోమము, అలానే సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుడికి ఆర్ఘ్యం దానం చేయటం, గోధుమల్ని ఆవులకి కొంచెం తినిపించడం, దానం చేయటం, వీటితో పాటుగా పితృదేవతలకి ఆరాధన చేసుకోవటం, పితృల సమాలన వాళ్ళతోటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటము. నెక్స్ట్ ఆఫీస్లో ఉంటే వాళ్ళకి ఎదురు చెప్పకుండా చక్కగా వాళ్ళ మైండ్ని గ్రహించి తదనుగుణంగా చక్కగా ప్లానెడ్గా వర్క్ చేసుకుంటే అంతా బాగుంటుందని గమనించుకోవాలి. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.